అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆషాఢ మాసం వచ్చింది. అత్యంత పవిత్రమైనది ఆషాఢ మాసం. ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలోనే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోనికి వెళ్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి, అదే తొలి ఏకాదశి. తొలి ఏకాదశి పుణ్యదినము, గురు పౌర్ణమి పర్వదినము, అలాగే 15వ తారీఖు నుంచి మొదలయ్యే గుప్త నవరాత్రులు, ఇలా ముఖ్యమైనటువంటి పండుగలన్నీ కూడా ఆషాఢ మాసంలో ఉన్నాయి. అసలు తొలి ఏకాదశి వస్తేనే పండుగల పర్వం స్టార్ట్ అయింది అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. ఈ రోజులలో మనం ఏ ఏ నియమాలు పాటించాలి, ఏ పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి నియమాలతో మనకి జాతక దోషాలు తొలగిపోతాయి, అంటే జాతక దోషాలు తొలగిపోవాలన్నా, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అన్నా, ఈ పండుగలలో మనం చేసేటటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాలే దానికి మూలం. అయితే మనం ప్రతి పండుగకి, ప్రతి ఏకాదశికి, ప్రతి ఏదొచ్చినా సరే అనేక పరిహారాలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే మన కర్మ తీవ్రత తగ్గాలి. ఎవరైనా సరే ప్రారబ్ధ కర్మ అనుభవించే తీరాలి. ప్రారబ్ధ కర్మ ఉంటుంది, సంచిత కర్మ ఉంటుంది, ఆగామి కర్మ ఉంటుంది. అయితే అనుభవించి తీరాలి సరిగ్గా. ఈ పర్వదినాలు, ఉపవాసాలు, దీక్షలు, నియమాలు ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే కర్మ తీవ్రత తగ్గిపోతుంది. అంటే మనకి ఎక్కువ కష్టాలు పడవలసింది పోయి ఆ కష్టాల యొక్క తీవ్రత తగ్గి మనకి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఆర్థిక బాధలు, రుణ బాధలు అన్నీ తొలగిపోతాయి అన్నమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి పండుగ సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. అయితే జూలై 25వ తేదీ శనివారం నాడు తొలి ఏకాదశి వచ్చింది. ఆ తొలి ఏకాదశి రావడం చాలా విశేషం. తొలి ఏకాదశి నాడు ఖచ్చితంగా అందరూ ఉపవాసం చేసి తీరాలి. ఎందుకంటే ఈరోజు ధాన్యాలలో కలిపురుషుడు ఉంటాడు. అందుకని అన్నం తినడం అన్నది అది అంత ఉచితం కాదు. ఈ తొలి ఏకాదశి నాడు మనం వెంకటేశ్వర స్వామి వారిని కనుక పూజించినట్లయితే అఖండ కుబేర యోగం. ఎందుకంటే ఖచ్చితంగా ఏ ఏకాదశికి మీరు పిండి దీపారాధన చేసినా చేయకపోయినా ఈ తొలి ఏకాదశికి మాత్రం ఖచ్చితంగా పిండి దీపారాధన చేసి తీరవలసిందే. ఎందుకు అంటే ఈ పిండి దీపారాధన చేయడం వల్ల అనేకమైనటువంటి లాభాలు, అంటే పితృదోషాలు పోతాయి, గ్రహ దోషాలు పోతాయి, కర్మదోషాల తీవ్రత తగ్గించబడుతుంది, అఖండమైనటువంటి ఐశ్వర్యానికి మనకి ఒక మార్గం కూడా ఏర్పడుతుంది. అయితే ఈ యోగం కలిసి వచ్చేటటువంటి ఈ ఏకాదశి రోజున పిండి దీపాలు మాత్రమే వెలిగించాలి. ఆ పిండి దీపాలు ఎలా చేయాలి అంటే, మీరు బియ్య పిండి తీసుకున్నా పర్వాలేదు, గోధుమ పిండి తీసుకున్నా పర్వాలేదు. దాంట్లో కాస్త బెల్లం పొడి, ఆవు నెయ్యి, కాస్త ఒక చుక్క కొబ్బరి నీళ్లు పోసి చక్కగా చేయండి. అంతేగాని పసుపు మాత్రం వేయకండి దాంట్లో. 2 పిండి దీపాలు చేయండి. ఎందుకంటే ఆ తర్వాత ఈ పిండి దీపారాధన ఏం చేయాలో కూడా చెప్తాను. పిండి దీపారాధన చేసేసి నీళ్ళల్లో కలిపేసి మొక్కలకి పోయడం కాదు. ఇది విశేషం అన్నమాట తొలి ఏకాదశి నాడు. పిండి దీపారాధన చేసి అలా ప్రమిదల్లా చేసి దాంట్లో ఆవు నెయ్యి మాత్రమే పొయ్యండి. నువ్వుల నూనె మాత్రం పొయ్యొద్దు. ఆవు నేతితోనే బొడ్డొత్తులు ఉంటాయి కదా! అలాంటి ఒత్తులంటే మధ్యకి నిలబడాలన్నమాట. అలా పెట్టి చక్కగా 2 దీపారాధనలు పెట్టండి. పెట్టి ఆ దీపారాధన కింద తమలపాకు, అక్షతలు వేసి అప్పుడు పెట్టండి. డైరెక్ట్‌గా పెట్టకూడదు. లేకపోతే ఇంకొక ప్రమిద తీసుకొని ఆ ప్రమిదలో పెట్టండి. అలా పెట్టి పిండి దీపారాధనకు కూడా చక్కగా పసుపు బొట్టు, కుంకుమ బొట్టు పెట్టి, అక్షతలు వేసి, పువ్వులు, తులసి దళాలతో అలంకరించి వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటానికి కూడా తులసి మాల వేసుకోండి. తులసి మాల లేని వాళ్ళు కనీసం తులసి దళాలతో అయినా సరే అర్చన చేసుకోండి. పిండి దీపారాధన చేస్తే ఎంతటి కష్టమైనా సరే గట్టెక్కిపోతారు. వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపారాధన అంటే అంత ఇష్టం. అందులో శనివారం, ఏకాదశి, అనురాధ నక్షత్రం ఇన్ని విశేషాంశాలు కలిసి వచ్చినటువంటి రోజు. పిండి దీపారాధన చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ గాని, గోవింద నామాలతో కానీ, లేకపోతే ఓం కేశవాయ నమః, మాధవాయ నమః అంటూ కేశవాది నామాలతో కానీ వెంకటేశ్వర స్వామి వారికి తులసితో అర్చన చేయండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు తొలి ఏకాదశి నాడు గాని, ద్వాదశి నాడు గాని తులసి దళాలు కొయ్యకూడదు. మరి అంతకు ముందు రోజు శుక్రవారం వచ్చింది. శుక్రవారం నాడు కూడా తులసి దళాలు కొయ్యకూడదు. మరి మీరు గురువారమే లేకపోతే బుధవారమే తులసి దళాలు కోసుకుని చక్కగా మీరు దాన్ని ఫ్రిడ్జ్ లో అంటు తగలకుండా చాలా జాగ్రత్తగా పవిత్రంగా ఒక అరలో పెట్టుకుని ఉంచుకోవడం మంచిది. ఈ ఏకాదశికి పసుపు పువ్వులు వాడండి. మీరు పసుపు బట్టలు వేసుకోండి. చక్కగా ఏకాదశి ఉపవాసం ఉండండి. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలన్నమాట ఈ విషయాలన్నీ కూడా. అయితే పిండి దీపారాధన
పూజ అంతా అయిపోతుంది. ధూపదీప నైవేద్యాలు అయిపోతాయి. పూజ అంతా అయిపోతది. ఈ పిండి దీపారాధనలో ఉన్నటువంటి ఒత్తులు కూడా కొండెక్కుతాయి. ఆ తర్వాత ఆ పిండి దీపారాధన ఏం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పిండి దీపారాధనని ప్రసాదంగా తీసుకోవాలి. పిండి దీపారాధన అయిపోయాక దాంట్లో కాలిన ఒత్తి కూడా ఉంటుంది కదా! ఆ కాలిన ఒత్తితో సహా ఉండలు చేసేసుకోండి. అన్ని ఎన్ని అయితే అన్ని. ప్రత్యేకంగా ఆ కాలిన ఒత్తి ఉన్నటువంటి ఉండ సంతానం లేని వాళ్ళకి గనక ఇచ్చినట్లయితే సంతానం కలుగుతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇంటిల్లిపాది కూడా ఆ బియ్యపు పిండి అంటే ముద్ద ఏదైతే మీరు పిండి దీపారాధన చేశారో దాన్ని ప్రసాదంగా తీసుకోండి. ప్రతి ఒక్కళ్ళు తీసుకోండి. ఇంట్లో అందరూ కూడా వీలైతే పక్కింటి వాళ్ళకి కూడా పంచిపెట్టండి. పసుపు వస్త్రాలు ధరించడం, పసుపు పూలతో అర్చన చేయడం, సాయంకాలం విష్ణు ఆలయానికి వెళ్ళడం, వీలైతే తులసిమాలను అర్పించడం, మీరు నైవేద్యంగా బెల్లం పానకం, వడపప్పు అవన్నీ సమర్పించడం, పళ్ళు సమర్పించడం, పాలు కాస్త పటిక బెల్లం ముక్క వేసి పాలు సమర్పించడం, ఇవన్నీ నైవేద్యంగా పెట్టండి. ఒకవేళ ఎవరైనా సరే ఈరోజు ఉపవాసం ఉండలేకపోతే వాళ్ళు పాలు, పళ్ళు తీసుకొని ఉండొచ్చు. అనారోగ్యంగా ఉన్నవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, ముసలివాళ్ళు వీళ్ళెవరు కూడా ఉపవాసం చేయకపోయినా ఉపవాస దోషం రాదు. అయితే వాళ్ళు మాత్రం ఆ రోజంతా కూడా ఖచ్చితంగా స్వామివారి యొక్క నామాన్ని పట్టుకుని అలా జపం చేస్తూ ఉండాలి. మీరు భగవద్గీత చదువుకుంటారో, విష్ణు సహస్రనామాలు చదువుకుంటారో మీ ఇష్టం. కానీ ఆ రోజంతా కూడా భగవద్ధ్యానంలో మాత్రం ఉండాలి. తొలి ఏకాదశి నాడు మాత్రం ఖచ్చితంగా రావి చెట్టు చుట్టూతా ప్రదక్షిణ చేయడం, తులసి మొక్క దగ్గర కూడా దీపారాధన చేసి తులసి మొక్క దగ్గర ప్రదక్షిణ చేయడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి. రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు. కాబట్టి రావి చెట్టు కింద దీపారాధన చేయడం, తొలి ఏకాదశి పర్వదినం అన్నమాట. పేలాలు. పేలాలు ఒకటి తింటారు. ఆ రోజు తొలి ఏకాదశి నాడు పేలాల పిండి తినడం అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ తొలి ఏకాదశి నాడు మీరు ఏది చేసినా చేయకపోయినా కనీసం పిండి దీపారాధన చేసినా కూడా తులసి దళాలు సమర్పించి నమస్కారం చేసుకున్నా కూడా అఖండమైనటువంటి పుణ్య ఫలితం ఖచ్చితంగా వస్తుంది. మరి 29వ తారీఖు గురు పౌర్ణమి అయింది. గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి. గురు సంబంధమైనటువంటి దేవాలయాలు దక్షిణామూర్తి దేవాలయము, దత్తాత్రేయ స్వామి దేవాలయము, రాఘవేంద్ర స్వామి, మహాస్వామి ఇలా గురు సంబంధమైనటువంటి దేవాలయాలు ఏ ఉన్నా సరే ఆ దేవాలయానికి వెళ్ళడం, అక్కడ గురువు చుట్టూతా ప్రదక్షిణ చేయడం, గురు స్తోత్రాన్ని చదువుకోవడం, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః అని చదువుకున్నా కూడా గురు కటాక్షం కలుగుతుంది. స్నానం చేసే నీటిలో పసుపు కలుపుకొని కనుక స్నానం చేసినట్లయితే మీకు ఉన్నటువంటి గురుబలం పెరుగుతుందన్నమాట. శనగలు ఒకటి మీరు గురు దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ శనగలు సమర్పించడం, ఆ శనగలు అందరికీ పంచిపెట్టడం, అలాగే పసుపు పచ్చని పళ్ళు పంచిపెట్టడం, అలాగే అక్కడ ఉన్నటువంటి పండితులకి కాస్త తాంబూలము దక్షిణ ఇచ్చి నమస్కారం చేసుకుని ఆయన యొక్క ఆశీర్వచనాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా గురు బలం పెరగడానికి చాలా మంచి రెమెడీస్ అన్నమాట. అలాగే ఈ ఏకాదశి నాడు షాంపూతో తలస్నానం చేయకూడదు. మామూలుగానే తలస్నానం చేయాలి. ప్రతి ఒక్కళ్ళు చేయాలి. ఈ ఏకాదశి నాడు గోళ్లు కత్తిరించుకోవడం, షేవింగ్ చేసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం ఇలాంటి పనులు చేయకూడదు. అసలు సంధ్యలో పడుకోకూడదు. పగలు కూడా పడుకోకుండా ఉంటే ఉత్తమోత్తమం అన్నమాట. అలాగే ఏకాదశి నాడు సాయంకాలం ఇంటి ముంగట కూడా దీపారాధన చేసుకోండి. చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. తొలి ఏకాదశి అన్నది అన్ని పండుగలలోకి కల్లా మొట్టమొదటి పండుగ. అందుకని తొలి ఏకాదశి అని చెప్పి పేరు వచ్చింది. అయితే మరి గురు పౌర్ణమి కూడా వచ్చిందని చెప్పుకున్నాం కదా! ఈ గురు పౌర్ణమి వచ్చింది. తర్వాత గుప్త నవరాత్రులు కూడా అంటే 15వ తారీఖు నుంచి 23వ తారీఖు దాకా గుప్త నవరాత్రులు సీక్రెసీ మెయింటైన్ చేయాలి. ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను. చాలా సీక్రెసీ మెయింటైన్ చేయాలి. ఎవరు అడిగినా కూడా వాళ్ళకి కూడా తెలియనంత సీక్రెసీ మెయింటైన్ చేయాలి. అప్పుడే మీరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. మీరు ఒకవేళ నియమాలు, నిబంధనలు అన్నీ పాటించలేకపోతే మీరు గుప్త నవరాత్రులు చేస్తున్నందుకు గుర్తుగా లేకపోతే ఆ దీక్ష తీసుకున్నందుకు గుర్తుగా మెడలో ఒక కండువా అయినా సరే వేసుకోండి. అది మిమ్మల్ని ప్రతి క్షణం గుర్తు చేస్తూ ఉంటుంది. ఏ తప్పు చేయనివ్వకుండా. చెడు మాట్లాడరు, చెడు వినరు, అలాగే నియమాలు పాటిస్తారు. ఏ రకమైనటువంటి అపరిశుభ్రమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళరు. ఇంట్లో నెలసరి ఉన్న వాళ్ళు కనుక ఉన్నట్లయితే వాళ్ళు తొలి ఏకాదశి ఉపవాసం కూడా చేయకూడదు. అంటే అన్ని తిరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఎక్కడో ఒక మూల కూర్చుంటే పర్వాలేదు. అయితే గుప్త నవరాత్రులు అసలే చేయకూడదు. చాలా జాగ్రత్తగా చాలా నియమాలని పాటిస్తూ గనుక చేసినట్లయితే మీరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా తీరుస్తారు అమ్మవారు. అది కూడా మీరు గుప్త నవరాత్రులు ఎప్పుడు చేయాలి? సాయంకాలం 6:30 దాటిన తర్వాత రాత్రి 10:30 లోపు చేసుకోవాలి. అప్పుడే ప్రకృతిలోను ఈ అమ్మవారి యొక్క శక్తి వెళ్ళిపోయి ఉంటుంది. కలిసిపోయి ఉంటుంది. అప్పుడే మీరు ఏ కోరిక కోరుకున్నా
ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో వచ్చినటువంటి ఈ 3 ముఖ్యమైనటువంటి పండుగలు ప్రతి ఒక్కళ్ళు జరుపుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకోండి. గోరింటాకు అది తొలి ఏకాదశి నాడు పెట్టుకుంటే గనక చాలా విశేషం. ఆదివారం పెట్టుకున్నా కూడా చాలా మంచిది అని చెప్పి. కానీ వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలతో బాధపడే వాళ్ళు ఏం చేస్తారంటే గురు పౌర్ణమి నాడు శనగలని అంటే నానబెట్టినటువంటి శనగల్ని దండగా గుర్చి అది మీ దేవాలయానికి వెళ్ళి దక్షిణామూర్తి స్వామికి కానీ, దత్తాత్రేయ స్వామి వారికి కానీ మీరు ఏ గురు ఆలయానికి వెళ్తే అక్కడ గురువు గారికి గనక అలంకరించినట్లయితే మీకున్నటువంటి వివాహ సంబంధమైనటువంటి అన్ని ఆటంకాలు, ఉద్యోగ సంబంధమైన అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. ఆవుకి ఖచ్చితంగా మీరు శనగలు గాని, బెల్లం కానీ తినిపించినట్లయితే అట్‌లీస్ట్ ఏదో ఒక ఆహారం ఆవుకి తినిపించినట్లయితే అది తొలి ఏకాదశి నాడు, గురు పౌర్ణమి నాడు, వారాహి నవరాత్రులలో ఏవో కొన్ని రోజులు అలా చేస్తే గనక విశేషమైనటువంటి లాభం. ఆవు సకల దేవతలకి, ముక్కోటి దేవతలకి నిలయం. ఈ తొలి ఏకాదశి నాడు ఖచ్చితంగా అంటే ఈ ఆషాఢ మాసంలో అసలు చెప్పాలి అంటే శుభకార్యాలు చేయరు. పుణ్యకార్యాలు చేస్తారు. ఏ శుభకార్యాలు జరగవు. కాబట్టి వివాహానికి సంబంధించి లేతే పెళ్లి చూపులు, ఇలా శంకుస్థాపనలు ఇలాంటివి ఏవి కూడా ఈ ఆషాఢ మాసంలో ఉండవు. స్వామివారు యోగ నిద్రలోకి వెళ్ళే సమయం కాబట్టి ఆషాఢ మాసం అన్నది చాలా పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసం అంతా కూడా జపధ్యాన తప హోమాలకి మాత్రమే ఉపయోగించాలి తప్పితే ఏ శుభకార్యాలు, పెళ్ళిళ్ళు అలాంటివి జరుపుకోవడానికి మాత్రం కాదు. లోకా సమస్త సుఖినో భవంతు.